నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుద్దాం. బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. అవయవ దానంలో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలి. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ ద్వారా జరగడం లేదు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. చందోలు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామకృష్ణ సాయిబాబు. పేద బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా ఉండే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా ఉండాలని బాపట్ల నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో పార్టీ నిలబెట్టారని, అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్నన పొంది గొప్ప నాయకుడిగా పేరు పొందారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను ఊపిరిగా తీసుకుని జగన్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో సుమారు 9,800 మంది వైసీపీ సైన్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ఐ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కాగితే సుధీర్, కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, కృష్ణమూర్తి, డేవిడ్, పిటలవాణిపాలెం మండల అధ్యక్షులు లీలా శ్రీనివాసరెడ్డి, మైనట్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మనందరం గుర్తింపు పొందగలిగాం. ఈ జెండా ఆటనే మన గ్రామంలో ఎన్నో పనులు చేయగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నడూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మనమే సాక్షులుగా మిగిలాం. మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ రావడం అనేది అలా ఆశ్చర్యాన్ని గుర్తించింది. ఎవరికి అంతుపట్టదు, ఎవరికి ఇచ్చిన ఆలోచన కూడా అంతకుముందు రానటువంటి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో దాదాపు 8 నుంచి 12 మంది వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ ఆ సచివాలయ వ్యవస్థ రావడం, ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళతో పాటుగా వాలంటరీ సిస్టమ్ రావడం, వీళ్ళందరూ కలిసి మరి ఒక అద్భుతంగా పరిపాలన సాగించారు. దాని తీర్పు ఏమైందనేది పక్కన పెట్టారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో కొన్ని రకాలుగా వాళ్ళ పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే చాలా దగ్గరగా ఉన్నాయి. ఎలా ఏ రకంగా మోసపూరితంగా వచ్చారనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ చూపిస్తూ ఉన్నాను. అయినా సరే ఈరోజు దాన్ని పక్కన పెట్టేద్దాం, ప్రజల్లో మనం మమైక్యం అవుదాం. మన నాయకుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ధైర్యంగా చెప్పి బలహీన పక్షాలను నిలబడి ఆర్థికంగా లేనటువంటి ఉన్నత వర్గాలను కూడా చేరతీసుకుని మరి అనేక సంక్షేమ పథకాలు చేయూతని, అమ్మఒడిని చెప్పి మరి అలాగే లేనటువంటి ఉన్నత వర్గాలు కూడా లేనటువంటి వాళ్ళకి మరి కాపునేస్తామని చెప్పి ఇంకా అనేక కార్యక్రమాలని మనం చూసాం. నిలబడి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టాడు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా ఇటువంటి నాయకుడు వెంటే మనం నడవాలి అని ఆలోచన చేసుకొని మనం అందరం కలిసి ఆ రోజు విక్షాట్లో రైతు దీక్ష కార్యక్రమం సందర్భంగా దాదాపు 100 బస్సుల్లో బాపట్ల నుంచి 3,000 మందితో వెళ్ళి ఆ రోజు ఆయన సమక్షంలో చేరడం జరిగింది. అవన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాలు. అవన్నీ కూడా మన జీవితంలో అలా జరిగాయా అని జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం గుర్తు చేస్తుంది. 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం, 16వ ఏళ్ళకి వచ్చాం. నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వరం, బాపట్లని ఈ బాపట్ల పార్టీకి పురుడు పోసేటువంటి అవకాశం, ఈ బాపట్లో జెండాను ఎగరేసేటువంటి అవకాశం, ఈ బాపట్లో కండువా కప్పుకొని తిరిగేటువంటి రోషాన్ని ఇచ్చినటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఆ కార్యక్రమంలో
వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చోడిపాలెంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల చోడిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఆదేశాల మేరకు గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిరసాల శ్రీనివాసరెడ్డి, తమ్మ సుబ్బారెడ్డి, గ్రామ ఏసీ సెల్ గ్రామ కన్వీనర్ పల్లెక సురేష్, కమిటీ సభ్యులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. కిషోర్ రెడ్డి, చెరసాని బసవ పున్నారెడ్డి, మున్నంగి కృష్ణారెడ్డి, శివారెడ్డి, మోదుగుల రామకోటిరెడ్డి, మర్రెడ్డి రామకోటిరెడ్డి, గ్రామ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తూమాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపించినటువంటి మార్గదర్శకాల్లో వాటిని పరిగణలో తీసుకొని ఆయన ఆలోచనల విధానంలోంచి పుట్టిందే వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 15 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరూ కూడా నియోజకవర్గంలో మరి దేశం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి ఈరోజు పిట్లవానిపాలెం మండలం చోడిపాలెం గ్రామంలో మరి గ్రామ పెద్దలు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, జగనన్న సైనికులు అందరి సమక్షంలో మరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈ పూట జరుపుకోవడం జరిగింది. అలాగే మరి సంక్షేమ రథసారథైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి కష్టం ఆలోచనలోంచి పుట్టిన పార్టీ నిండు నూరేళ్లు జరుపుకోవాలని, అలాగే ప్రతి పేదవాడికి అండగా పార్టీ నిలబడి ఈ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయపదంగా చేసుకుంటూ మరి జగనన్న సంక్షేమ పాలనలో పెట్టినటువంటి అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క రైతు భరోసా కానివ్వండి, మరి జలయజ్ఞం కానివ్వండి, ప్రతి ఒక్కటికి కూడా మరి ఆర్బీకే కానివ్వండి, వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, 17 మెడికల్ కాలేజ్ మరి ఒక యజ్ఞంలా తీసుకొని ప్రతి పేదవాడికి చదువు అందుబాటులో ఉండాలని ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి ఇవాళ ప్రతి పేదవాడు ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాడంటే కారణం రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల. అలాగే ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి పేదవాడి గడప దొక్కేటట్టుగా మరి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఇవాళ గ్రామాల్లో చూస్తే మరి ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా సచివాలయాలు దాదాపు 40-45 లక్షల రూపాయలతో సచివాలయాలు, ఆర్బీకేలు, మరి వెల్నెస్ సెంటర్లు ఒకటి కాకుండా ప్రతి ఒక్క మళ్ళీ పోర్టులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ప్రజల పక్షాన ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే అనగా మరి పేదవాడు యొక్క రైతు కష్టాన్ని కూడా చూసి దగ్గర తీసుకున్న వ్యక్తి, ముందు ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి వైఎస్ఆర్ టీం మొత్తం కూడా ఎనలేని కృషి చేస్తుందని, తప్పకుండా రానున్న రోజుల్లో జగనన్న ప్రభుత్వం చూస్తామని తెలియజేస్తూ భవనంవారిపాలెం గ్రామంలో గల శ్రీ అన్నపూర్ణ సమేత మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు స్వయంగా స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం జరిపించి భక్తుల శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగుపాలెం కోడూరులో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సంగుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు పారి ధనంజయ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు పారి ధనంజయరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ సర్పంచ్ రెబ్బగుండు శివరావు, గ్రామ ఉప సర్పంచ్, గ్రామంలోని మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చందోలు రమేష్, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు పాణ్యం శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నర్ర రమేష్, ముదిగర్ల సర్వయ్య, బోలె అశోక్, నర్ర శ్రీనివాసరావు, అయినంపూడి సాంబశివరావు, సంకూరు నాగేశ్వరరావు, సంకూరు శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగుపాలెం కోడూరు గ్రామంలో
వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు రాజశేఖర గారి విగ్రహానికి పూలదండ వేసుకొని స్వీట్స్ పంచుకోవడం జరిగింది. ప్రజల కోసం సుమారు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డి సీతారామరెడ్డి అన్నారు. కర్లపాలెం వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పందరబోయిన సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ మండల అధ్యక్షుడు చిక్కల సాగర్, పార్టీ నాయకులు యారం ఇసాక్, ఎండి అమీర్ బేగ్, ఆట్ల నాగేశ్వర్ రెడ్డి, ఎస్కే ఆసిఫ్ అలీ, మారుప్రోల్ శివారెడ్డి, నాదెండ్ల భానుప్రసాద్, దబ్బకుటి ఏడుకొండలు, పేరల వెంకట సురేష్, షేక్ తాజుద్దీన్, మరక పెద వెంకటేశ్వర్లు, తోట వెంకటరమణ, దేవరకొండ రమేష్, సలగల ధర్మేంద్ర, పులుగు స్వామిరెడ్డి, కారంకి ప్రసాద్, కాసాని వరప్రసాద్, దొంతుబెన్ శివారెడ్డి, ఇమ్రాన్, షంషేర్, మనోహర్, పాములపాటి శ్రీనివాసరెడ్డి, జయ భారత్ రెడ్డి, ఏవిరెడ్డి, పులుగు లక్ష్మారెడ్డి, పందరబోయిన శ్రీనివాసరావు, పెరుగు సాంబశివరావు, గోవతొట్టి సుబ్బారావు, మాసనం సుబ్బారావు, మురళీరెడ్డి, ఎస్కే సర్దార్, మల్లెల పౌలు, ఏట్రా భిక్షాల్ రెడ్డి, రవి హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. మరి మా బాపట్ల ఇన్ఛార్జి మరి సమన్వయకర్త అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి కేనా రఘుపతి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కర్లపాలెం మండలంలో కూడా ఈ సందర్భంగా మేము వేడుకలు జరుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండేసి ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇప్పటి వరకే 15 సంవత్సరాలు దాటి 16 సంవత్సరాలకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత తక్కువ టైంలోనే ఎన్నికలు వచ్చినాయి. అంటే 2014లో ఎన్నికలు వచ్చినాయి. 2014 ఎన్నికలు తక్కువ కాలంలో వచ్చినప్పుడు కూడా 67 సీట్లు సాధించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సత్తాన్ని సాటుతుంది. మరి అదేవిధంగా తర్వాత 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైన ఇబ్బందులను తెలుసుకుని మరి ఆయన దానికి అనుకూలంగా నవరత్నాలు అనే యొక్క పథకాలను ప్రవేశపెట్టి మరి దాని ద్వారా ప్రజలకి మన్నన పొంది ఆయన ఒక 150 సీట్లతో మరి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన పాలన అందించడంలో బ్రహ్మాండమైన పాలన అందించారు. ఆయన మంచి పాలన అందించడమే కాకుండా మరి కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాలో ఆయన ఆంధ్రప్రదేశ్ చేసిన సేవల్లో మరి జనాన్ని కాపాడుకోవడంలో కానీ కరోనా బారి నుంచి మరి భారతదేశంలో ఆయన ప్రథమ ముఖ్యమంత్రిగా పేరు పొందారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అయ్యే పథకాలను పెట్టి పేర్లు మార్చి మరి అలింగాని పథకాలను చెప్పి అబద్ధాలు ఆడి మరి ఈ రోజున ప్రజల్ని మోసం చేసి గెలుచుకున్నది. మరి ఆ సంగతి అంతా కూడా ఈరోజు ప్రజలందరూ గమనించి ఉన్నారు. ఈరోజు ప్రజలు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉన్నారు. దానికోసం కార్యకర్తలు అందరూ కూడా రానున్న ఎలక్షన్స్లో నడుం బిగించి తప్పనిసరిగా రానున్న పంచాయతీ మరి మున్సిపాలిటీ మరి ఉన్నటువంటి ఎంపీటీసీ ఎమ్మెల్యేలు ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా గెలుచుకుని మళ్ళీ 2029కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కలిసి మంచి మెజార్టీతోటి మరి సీఎం చేసుకోవాల్సింది మీ అందరికీ మనం చేసుకుంటూ. కర్లపాలెం మండలం యాజలి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి బాలికలకు గత నెల 9న ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ ప్రత్యేక శిబిరం ముగిసినట్లు ప్రధాన ఉపాధ్యాయులు సుగుణమణి తెలిపారు. 30 రోజుల పాటు డివిజన్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం నిత్యం శారీరక వ్యాయామం, యోగా, ప్రత్యేక బోధన, స్టడీ అవర్లు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. స్టడీ అవర్స్ ద్వారా విద్యార్థులు ఆశించిన మార్పులు సాధించినట్లు వివరించారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ ప్లస్ నందు పిఎం శ్రీ స్కూల్ ఇది. ఈ స్కూల్లో లాస్ట్ మంత్ 9వ తారీఖు నుంచి ఈ మంత్ 10వ తారీఖు వరకు కూడా మరి బాపట్ల డివిజన్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో సిడి గ్రేడుల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా డి గ్రేడ్ విద్యార్థినీలు అందరినీ కూడా ఇక్కడ ఒక హాస్టల్గా పెట్టి అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి నెల రోజులు మంచి ఉపాధ్యాయుల చేత విద్యాపరంగా వారు ఎటువంటి ప్రశ్నలు చదివించి వాళ్ళందరినీ ఎలా పాస్ చేయాలో, ఎలా టెక్నిక్స్ చెప్పాలో అవన్నీ కూడా వారి సబ్జెక్టులు టీచర్స్ చేత చెప్పించి ఒక మంచి ప్రోగ్రామ్ని జరిపించారు. ఈ ప్రోగ్రాము మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచబడింది. అలాగే మన బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ
ఈ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి యాజలి పాఠశాలలో బాపట్ల డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ జరిగించడం జరిగింది. మరి ఇందులో రోజు ఉదయం 5:30 కల్లా యోగా కార్యక్రమాలు జరిపించారు. పీడీలు ప్రత్యేకంగా వచ్చి తర్వాత స్టడీ అవర్స్, తర్వాత బ్రేక్ఫాస్ట్, అలాగే స్టడీ అవర్స్, మధ్యాహ్నం లంచ్, మళ్ళా క్లాసెస్, ఈవినింగ్ 1 గంట సేపు విద్యార్థులు ఆడుకోవడానికి సమయం ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్, ఆ తదుపరి డిన్నర్, నెక్స్ట్ మళ్ళా స్టడీ అవర్స్ తోటి మరి విద్యార్థుల యొక్క దిన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మరి పాఠశాల స్థానిక పాఠశాల హెచ్ఎంగా మరి నేను, అలాగే ఈ సెంటర్కి ఇన్ఛార్జిగా MEO2 విజయశ్రీ మేడం గారు చాలా శ్రద్ధ వహించి మరి ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకొని వెళ్ళామని మేము అనుకుంటున్నాం. మరి అధికారులైనటువంటి వారు మాకు ఇచ్చినటువంటి సూచనలు వాటిని మేము పాటించామని చెప్తూ ఉన్నాం. అలాగే మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్న టీచర్స్, సబ్జెక్టు టీచర్స్, ఎక్స్పర్ట్స్ని కూడా గుర్తించి వారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థినులు రాత్రిపూట హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవటానికి ఆయా స్కూల్స్ నుంచి లేడీ పీడీలను, అలాగే CRPలు, అలాగే ANMలు పరంగా వారికి వైద్య విషయంలో కూడా మరి ఎటువంటి అనారోగ్యం వచ్చినప్పటికీ మరి వారిని ఉపయోగించి వారి ద్వారా మందులు ఇస్తూ మరి ఆటంకాలు కలగకుండా నిరాటంకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 4 రోజుల పాటు దిగ్విజయంగా జరిగించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి, అంతేకాకుండా మరి పాఠశాల క్లస్టర్ CRP డ్యూటీస్ వేయడంలో కానీ, తర్వాత పీడీలని పిలిపించుకోవడంలో కానీ అన్ని విషయాల్లో కూడా తను కూడా ఎంతో శ్రద్ధ వహించి అవన్నీ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. అలాగే కొంతమంది మాస్టర్స్ టైం టేబుల్ ఏర్పాటు చేశారు. చాలామంది దాతలు విద్యార్థులకి మరి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ ఇచ్చారు. ప్రతిరోజు భోజనంలో కర్డ్ ఏర్పాటు చేశారు. అలా వారికి తోచిన విధంగా వారికి ఉన్నటువంటి మంచి సహృదయంతో విద్యార్థులందరికీ సహకారం అందించారు. మరి వీరందరూ కూడా చదివి చక్కగా పాస్ అవ్వాలని ఆశతో అందరూ ఆశీర్వదించి బిడ్డల్ని నిన్నటి దినాన మధ్యాహ్నం పరీక్ష అయిన అనంతరం వారి స్కూల్స్కి పంపించడం జరిగింది. వారి పేరెంట్స్ వచ్చి బిడ్డల్ని క్షేమంగా తీసుకొని వెళ్ళినట్లుగా మాకు చేరిన తర్వాత మరలా ఫోన్లు కూడా చేసి తెలియజెప్పారు. అందుని బట్టి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా నేను చాలా సంతోషిస్తూ అధికారులైన అప్పులు చేసి పనులు చేయించిన సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని బాపట్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు పెదపులుగు వారి పాలెం గ్రామ సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి తమ ఆవేదన వెలిబుచ్చారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి పనులు చేస్తున్నారు. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి, కానీ బిల్లులు మాత్రమే త్వరగా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము దిగిపోయేలోపు మేము చేసిన పనులకు బిల్లు అయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరుతున్నారు. అదే తమకు ఇచ్చే పెద్ద గౌరవమని అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. సర్పంచ్ అనేవాడు ప్రజల ద్వారా ఎన్నికయ్యాడు, ఎంపీటీసీ ఎన్నికయ్యాడు. ఎంపీటీసీ ఉన్నాడు మా ఎంపీటీసీ. ఈ మండలం ద్వారా పెదపులుగువారి పాలెనికి, నర్రవారి పాలెనికి ఆయనతో ఏం చేయించారు చెప్పండి. ఒక్క పని చెబుతున్నాం. 5 సంవత్సరాల కాలం అయిపోతుంది. 5 సంవత్సరాల కాలం అయిపోతుంది. ఆ ఎంపీటీసీకి తెలిసి ఏం చేశారు? నేనుండా సర్పంచ్గా గెలిచా. మండలం నిధుల ద్వారా మరి మా సర్పంచ్కి ఏమైనా పనులు చేయగలిగామా? లేకపోతే ఇప్పుడు పంచాయతీలో అమౌంట్ ఉంది, రోడ్లు వేసుకోవచ్చు, వాటర్ పైపులు వేసుకోవచ్చు, అనేక రకాలు చేయవచ్చు. కానీ ఏదైనా శాస్త్రాలు అనే పొజిషన్ కూడా ఎవడు బిల్లులు మార్చే పరిస్థితి లేవు. ఏం చేస్తాం మేము? ప్రజల తరపునే ఎట్లా ఉన్నామంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఒక సర్పంచ్ హోదాలో లేదు. ఒక సర్పంచ్ హోదాలో లేకుండా నిస్సహాయ స్థితిలో బతుకుతూ ఉన్నాం. మేము ఖర్చు పెట్టిన డబ్బులు మా చేతులకు రాబోయేదానికి కుటుంబాలలో ఏం చేయాలో, ఇబ్బందులు వస్తే ఏం చేయాలో వాళ్ళు అర్థం చేయలేని స్థితిలో ఉన్నాం. ఈ సర్పంచ్ అనేవాడు మళ్ళీ ఆ ప్రభుత్వంలో అట్లాగైపోయింది, ఈ ప్రభుత్వంలో ఇట్లాగైపోయింది. ఈ సర్పంచ్ అనేవాడు మళ్ళీ పోటీ చేస్తాకి ఈ సర్పంచ్ ఎలక్షన్లోనే మనం వద్దు, అసలు సర్పంచ్ వ్యవస్థనే తీసేసి ప్రభుత్వ అధికారుల ద్వారా నడుపుకుంటే ప్రభుత్వాలు బాగుంటుందనే ఒక నిర్ణయంలో ఉన్నాం. అందుకని గవర్నమెంట్ అధికారులకి, MDO కానీ మీకు కానీ మేము చెప్పేది ఒకటే, 20 రోజుల టైం ఉంది. ఏదైనా మాకు బిల్లులు చేయాల్సిన పరిస్థితి ఉంటే దయచేసి చేయండి. లేకపోతే మేము దిక్కులోని వాళ్ళలాగా వెళ్ళిపోవాలి. మాకు అప్పులు ఇచ్చేవాడు కూడా ఎవరు లేడు. మేము కూడా అప్పులు చేసాం.
5 సంవత్సరాలు ₹1,00,000 చేస్తే ₹1,00,000కి 2 లక్షలు అయిన పరిస్థితి ఎక్కడి నుంచి తెచ్చి కట్టమే? అట్లాంటి పరిస్థితి ఉంది. సర్పంచి అకౌంటుల్లో అక్కడ పంచాయతీల్లో డబ్బులు ఉన్నా పనులు చేస్తానికి లేదనే ప్రభుత్వ ఆర్డర్స్ కమిషనర్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చుండే. ఎవడు అధికారులందరూ సెక్రటరీలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఏ పని చేస్తానికి లేదనే స్థితిలో ఉంది. ఏం చేస్తాడు సర్పంచ్? ఎందుకు ప్రజల ద్వారా సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? ఈ ప్రెసిడెంట్లకి ఎందుకు చేయాలి? ఈ ఇబ్బందులు ఎందుకు పెట్టాలి? ఇదంతా అవసరం అంటావా? ఈ సర్పంచ్ని ఎవరైనా లెక్కేసుకునే పరిస్థితులు ఉన్నారా? ఏం లేవు. అందుకని దయచేసి సర్పంచుల్ని ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ సర్పంచ్ హోదాలో గౌరవించండి. సర్పంచ్ హోదాకి సర్పంచ్కి ఇవ్వాల్సిన విధానాన్ని చేయండి. సర్పంచ్ ప్రజలు తన సొంత డబ్బులు పెట్టి పని చేసినప్పుడు ఆ డబ్బులు అతనికి ఇచ్చి మరలా గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో నడపండి. అది లేని రోజు ఈ సర్పంచ్ ఎలక్షన్ అవసరం లేదు. సర్పంచ్ అసలు అసలు గెలవటం అవసరం. అవయవ దానం విషయంలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా 16వ స్థానంలో ఉందని, దీన్ని ప్రథమ స్థానంలో ఉంచడానికి జిల్లా అవయవ దాన సంఘం ప్రయత్నిస్తోందని సంఘ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో అవయవ దాన నమోదు అవగాహన కార్యక్రమ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 1378 రిజిస్ట్రేషన్లతో వైజాగ్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా బాపట్ల జిల్లాలో కేవలం 68 రిజిస్ట్రేషన్లు జరిగాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సంఘ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడారు. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉందని అన్నారు. మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఈ అవయవదాన శిబిరంలో జిల్లా వ్యాప్తంగా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. తొలుతగా అవుట్ పేషెంట్లకు డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ సాయిబాబులు అవయవదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, విశ్రాంత అధ్యాపకులు జి శాంతరం, డాక్టర్ విష్ణుశంకర్, జన విజ్ఞాన వేదిక నాయకులు వై భాస్కర్రావు, ఆదినారాయణ, అనిల్ కుమార్, బాలాజీరెడ్డి, పొన్నపల్లి నాగమణి, శ్రీకాంత్, శివయ్య సిబ్బంది ఉన్నారు. మన ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో అవయవదాన నమోదు శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ గారు ప్రారంభోత్సవం చేశారు. మరి అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అవయవదానం కోసం నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ అవయవదానం వల్ల మన అనేక మందికి అవసరమైన వారికి బ్రెయిన్ డెత్ సందర్భాల్లో అవసరం నాకు ఉపయోగపడేది. ఇది మన సామాజిక బాధ్యత. లక్షలాది మంది ఈరోజు ఎదుర్కొస్తూ ఉన్నారు అవయవాలు. ఈ సామాజిక బాధ్యత గుర్తించి అందరూ మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవలం ఆధార్ కార్డు తీసుకొస్తే 5 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. సాయంత్రం వరకు క్యాంపు జరుగుతుంది. మరి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలోని 24వ వార్డులో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నాయకత్వంలో వార్డు ఇన్ఛార్జ్ ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు చేజర్ల నారాయణ రెడ్డి మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదలకు, బలహీన వర్గాలకు, రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గత 2 ఏళ్లలో హామీలు నెరవేరుతున్నాయా లేదా అనేదే ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆయన మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన పార్టీ శ్రేణులపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లీగల్ సెల్ ఇన్ఛార్జ్ కె రవికుమార్, బసవయ్య, మల్లభట్టి పిచ్చయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ఆయన ఆశయాలని ముందుకు తీసుకురావాలి. తండ్రి వైఎస్ రాజశేఖర గారు ఏ అయితే పేద పొడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి వాళ్ళకి అండగా ఉండాలనే కోరికతో ఆ రోజు పార్టీ స్వతంత్రంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఈ రోజుకి అది 15 ఏళ్ళు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి పార్టీ పెట్టి 16వ సంవత్సరంలోకి అడగడం జరుగుతుంది. గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 2019 ముందు పాదయాత్రలో ఏదైతే ప్రజలకి, పేద ప్రజలకి, బలహీన వర్గాలకి ఏదైతే హామీలు ఇచ్చాడో 100కి 110% తూచా తప్పకుండా 2019లో ముఖ్యమంత్రి అయ్యి 2024 దాకా ముఖ్యమంత్రి టైంలో అందరికీ, రైతాంగానికి అయితేనేమి ఎవరికైనా సరే ఆయన ఏ అయితే హామీలు ఇచ్చాడో అన్ని హామీలు అమలు చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 2 ఏళ్లలో హామీలు ఇచ్చారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో. కానీ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్లో ఆయన తూచా తప్పకుండా డేట్ ప్రకారం ఈ డేటుకి నేను ఈ పథకం ఇస్తానంటే ఆ డేటుకి
ఫుల్ఫిల్ చేసేవాడు. అట్లానే ఇప్పుడు ఉన్న హామీలు జరుగుతున్నాయా లేవు అనేది ఒకటి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లానే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఆయన ఏదైతే మళ్ళీ పేదల దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆయన ప్రకటిస్తాడో వాటి ఆ పథకాలన్నిటికీ జనాలకి పేద బడుగు బలహీన వర్గాలు అలాగే రైతాంగానికి కూడా ఉపయోగపడతాయి. కావున మనం అందరం వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలానే వైఎస్ఆర్ పార్టీ అలానే గౌరవించుకోవాలి. అట్లానే ఇక్కడ మన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో కోన రఘుపతి గారు ఆయన సారథ్యంలో ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం ఒక అడుగు 10 రోజులు పార్టీ కోసం కృషి చేయాలని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అట్లనే ఎల్పీజీ గ్యాస్ ఆన్లైన్ ద్వారా బుకింగ్ జరగడం లేదని ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చందూరు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు కోరారు. చందూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తవని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నప్పటికీ స్థానికంగా గ్యాస్ బుకింగ్ విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని పరిమి రామకృష్ణ సాయిబాబు ఆవేదన చెందారు. గత వారం రోజులుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేస్తూ ఉంటే బుకింగ్ సదుపాయం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక గ్యాస్ ఏజెన్సీ వారిని సంప్రదిస్తే ఎల్పీజీ సిలిండర్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సిందేనని, అందుకు మేము ఏమీ చేయలేమని సమాధానం చెబుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఆఫీస్ వారికి 5 రోజుల నుంచి కూడా నేను వినియోగదారుడికి గ్యాస్ బండ బుక్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. నేనైతే నా పేరు పరిమి రామకృష్ణ సాయిబాబు. నిన్న 8 గంటల నుంచి ఇవాళ దాకా చేశాను. 46 సార్లు చేశాను. ఆన్లైన్ గ్యాస్ బండ నెంబరు, ఆన్లైన్ బుక్ చేసుకునే నెంబరు ఇంత మటుకు కూడా కలవలేదు. ఆఫీస్ వారికి ఫోన్ చేస్తే దానికే మీరు బుక్ చేసుకోవాలంటే మేము చేయగలిగింది లేదన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేశాను. ఏమండి ఏంటంటే మేము చేసేది ఏం లేదండి అంటే, సమీపంలో ఉన్న మన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయమంటారంటే చేయండి. ఇదే పరిస్థితి 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి జరుగుతుందండి. కావున ఈ యొక్క విషయాన్ని అధికారులు స్పందించి వినియోగదారుడికి గ్యాస్ బండ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే గ్యాస్ బండ బుక్ చేసిన తర్వాత 25 రోజుల తర్వాత అసలు బుక్కే కావట్లేదుగా. బుక్ అవుతేనే 25 రోజుల తర్వాత గ్యాస్ బండ ఇది అవ్వడానికి అసలు బుక్కే కానప్పుడు ఏ విధంగా బుక్ చేసుకుంటారు? ఆన్లైన్ అనేది రాత్రిపూట 3 గంటలకు కూడా చేసినా కూడా అప్పుడు కూడా ఆ నెంబర్ పనిచేయట్లేదు. ఈ యొక్క విషయాన్ని అధికారులు స్పందించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుద్దాం. బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. అవయవ దానంలో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలి. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ ద్వారా జరగడం లేదు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. చందూరు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామకృష్ణ సాయిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.